అందుకే తనకు మాత్రమే సొంతమైన వ్యూహాలతో కర్ణుణ్ణి కట్టడి చేశాడు. రాయబారానికి వెళ్లిన రోజు నుంచే తన ఆలోచనలకు పదును పెట్టాడు. హస్తినాపురంలో కర్ణుణ్ణి రహస్యంగా కలిశాడు. కుంతీదేవే తల్లి అని జన్మ రహస్యం చెప్తాడు. ఏ పరిస్థితుల్లో ఆమె అలా చేయాల్సి వచ్చిందో వివరిస్తాడు. సొంత తమ్ముళ్ళైనా పాండవులతోనే యుద్ధం చేస్తావా అని కర్ణుడి ముందరి కాళ్లకు బంధం వేయాలనుకుంటాడు. ధర్మాన్ని గెలిపించడం కోసం పాండవ పక్షం వహించమని సలహా ఇస్తాడు. కురుక్షేత్ర యుద్ధం గెలిచాక కుంతీదేవి పెద్ద కొడుకుగా హస్తినాపురానికి రాజు కావచ్చని అంటాడు. ఇంతేకాదు పాండవుల ఉమ్మడి భార్య ద్రౌపదిని కూడా పొందవచ్చని, కర్ణుణ్ణి కృష్ణుడు ఆశ పెట్టాడని కొంతమంది పండితులు చెప్తారు. అయితే శ్రీకృష్ణుడి ప్రతిపాదనలకు కర్ణుడు ఒప్పుకోడు. స్నేహితుడైన దుర్యోధనుడికి ఇచ్చిన మాట కోసం కౌరవ పక్షానే పోరాడతానని అంటాడు. తనను ధర్మం తప్పి ప్రవర్తించమనటం పరమాత్ముడైన కృష్ణుడు చేయాల్సిన పనేనా అని నిలదీస్తాడు. దీంతో చేసేదేం లేక శ్రీకృష్ణుడు వెనుతిరుగుతాడు. కట్టడి చేయాలంటూ కుంతీదేవిని రంగంలోకి దించాడు కృష్ణుడు. పాండవులు బతికి ఉండాలంటే ఎలాగైనా కర్ణుణ్ణి తమ వైపు తీసుకురావాలని అంటాడు. దీంతో కర్ణుని దగ్గరికి వెళ్లి పాండవ పక్షానికి రావాలని కుంతి కోరుతుంది. కానీ దుర్యోధనుడికి ఇచ్చిన మాట ప్రకారం తాను రాలేనని అంటాడు కర్ణుడు. అతని పరాక్రమం గురించి తెలిసిన కుంతీదేవి తనకు పుత్ర భిక్ష పెట్టమని అంటుంది. దీంతో అర్జునుని తప్ప మిగతా పాండవులను చంపనని కుంతికి కర్ణుడు మాట ఇస్తాడు. ఇచ్చిన మాటపై నిలబడి ధర్మరాజు, భీముడు, నకుల సహదేవులను ప్రాణాలతో విడిచిపెట్టాడు. అందుకు ప్రతిఫలంగా తన 4 కొడుకులను పోగొట్టుకుంటాడు. ఒకవేళ ధర్మరాజును కర్ణుడు చంపేసి ఉంటే ఆ రోజే కౌరవులు యుద్ధం గెలిచేవాళ్ళు. కానీ కుంతికి ఇచ్చిన మాట కోసం కర్ణుడు ఆ పని చేయకుండా వదిలిపెట్టాడు. కర్ణుణ్ణి ఎలాగైనా బలహీనుణ్ణి చేయాలని కృష్ణుడు పథకం వేశాడు. అతని దగ్గరున్న దివ్య అస్త్రాల్ని వృధా చేయాలని అనుకుంటాడు. ముందుగా దేవేంద్రుడు ఇచ్చిన వాసవి శక్తిని కృష్ణుడు టార్గెట్ చేశాడు. ఇందుకోసం భీముని కొడుకు ఘటోత్కచుణ్ణి బలిపీఠం ఎక్కిస్తాడు. అభిమన్యుణ్ణి అన్యాయంగా చంపారని అతని మిత్రుడైన ఘటోత్కచుణ్ణి కృష్ణుడు రెచ్చగొడతాడు. యుద్ధ నియమాలను పట్టించుకోకుండా కౌరవ సైన్యాన్ని అంతం చేయమంటాడు. దీంతో కురుక్షేత్ర సంగ్రామం 14వ రోజు రాత్రే కౌరవులపై ఘటోత్కచుడు దాడి చేశాడు. తన మాయా శక్తులతో వేలాది మందిని చంపేశాడు. ఘటోత్కచుణ్ణి ఆపకుంటే కౌరవ సైన్యం సమూలంగా తుడిచిపెట్టుకుపోతుందని దుర్యోధనుడు భయపడ్డాడు. అందుకే అతన్ని చంపమని కర్ణుణ్ణి కోరుతాడు. మాయాశక్తి సంపన్నుడైన ఘటోత్కచుణ్ణి చంపడానికి ఇంద్రుడిచ్చిన వాసవి శక్తి అస్త్రాన్ని ప్రయోగించమంటాడు. అందుకు కర్ణుడు ఒప్పుకోడు. అది ఒక్కసారి మాత్రమే పనికొస్తుందని, అందుకే అర్జునుణ్ణి చంపడానికి దాచానని అంటాడు. కానీ దుర్యోధనుడి బలవంతంతో దాన్ని ప్రయోగించి ఘటోత్కచుణ్ణి కర్ణుడు చంపేశాడు. ఇలా అనడం కంటే ఘటోత్కచుణ్ణి చంపే అనివార్యతను తన వ్యూహంతో కృష్ణుడు కల్పించాడనడం కరెక్ట్. అనుకూలిస్తే కురుక్షేత్ర యుద్ధం 16వ రోజే అర్జునుడిని కర్ణుడు చంపేసేవాడు. ఆ రోజు అర్జునుడితో భీకర యుద్ధం చేసిన కర్ణుడు అతని గాండివాన్ని విరగొడతాడు. అర్జునుడిపైకి నాగాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. కానీ కృష్ణుడు రథాన్ని కిందకు దించటంతో అది గురి తప్పుతుంది. కర్ణుడు మరోసారి అదే బాణాన్ని ప్రయోగిస్తే అర్జునుడు చనిపోయేవాడే. కానీ ఒకసారి వదిలిన బాణాన్ని మరోసారి వాడడం వీరుడి లక్షణం కాదని వదిలేస్తాడు. దీంతో మరోసారి కృష్ణుడి వ్యూహం ముందు కర్ణుడు ఓడిపోయాడు. అర్జునుడు ప్రాణాలు దక్కించుకున్నాడు. కర్ణుడిని అన్ని రకాలుగా కట్టడి చేసి కృష్ణుడు బాధ పెట్టాడు. కుంతీదేవిని పంపి ధర్మరాజును చంపకుండా మాట తీసుకున్నాడు. ఈ పరిణామంతో కౌరవులు యుద్ధం గెలవకుండా అడ్డుకున్నాడు. వాసవి శక్తి నాగా
అస్త్రాల్ని వృధా చేసి అర్జునుడి ప్రాణాలు పోకుండా కాపాడాడు. దారుణం ఏంటంటే కర్ణుణ్ణి మానసికంగా హింసించడానికి శల్యుణ్ణి కృష్ణుడు వాడుకున్నాడు. రథసారథిగా ఉండి సూటిపోటి మాటలతో కర్ణుడి మనసు గాయపరచాలని కృష్ణుడు శల్యుణ్ణి కోరుతాడు. తప్పని ధర్మరాజంటే కర్ణుడు బతికి ఉంటే యుద్ధం గెలవటం అసాధ్యమని చెప్తాడు. దీంతో ధర్మరాజు కూడా ఒప్పుకుంటాడు. ఇక యుద్ధ రంగంలో శల్యుడు ప్రతి క్షణం కర్ణుణ్ణి అవమానిస్తాడు. సూత పుత్రుడికి క్షత్రియులతో యుద్ధం ఎందుకని వెక్కిరిస్తాడు. శల్యుడి మాటలతో కర్ణుడు సరిగా యుద్ధం చేయలేదు. రథం భూమిలో దిగబడ్డప్పుడు శల్యుడు సహాయం చేయడు. దీంతో ఒక్కడే రథ చక్రాలను ఎత్తడానికి కర్ణుడు ప్రయోగిస్తాడు. ఆ క్షణం కోసమే ఎదురు చూసిన కృష్ణుడు కర్ణుణ్ణి చంపమని అర్జునుడితో చెప్తాడు. నిరాయుధునిపైకి బాణం వేయనని అర్జునుడు చెప్పడంతో కౌరవులు అభిమన్యుణ్ణి చంపిన విషయం చెప్పి రెచ్చగొడతాడు. ధర్మం పాటించని వాణ్ణి చంపడంలో ఏ తప్పు లేదని అంటాడు. అందుకే అర్జునుడు కర్ణుణ్ణి చంపేశాడు.